నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అను. ప్రముఖ దర్శకుడు ఆర్జీవి అరెస్టు అంటూ వస్తున్న వార్తలలో అసలు నిజాలేంది, మరి నిజంగా వాళ్ళ ఇంటికాడ ఎటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం నిన్న చూస్తాం, ఇంటి దగ్గర చాలా హడావుడిగా కర్నూలు సంబంధించిన పోలీసులు అయితే రావడం అయితే జరిగింది. మరి తనని అరెస్ట్ చేస్తామంటూ, విచారణ చేస్తామంటూ పోలీసులు వచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. కానీ ఆర్జీవి అక్కడ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ మరి నిజంగా పోలీసు వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారనే మన ప్రతినిధి అయితే అక్కడ ఆర్జీవి సంబంధించి ఆ ఇంటి దగ్గర ఉండి మనకైతే లైవ్ అందించడానికి ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడదాం. హలో నాగేష్. నాగేష్, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఆర్జీవి వాళ్ళ ఇంటికాడ? ఇక్కడ ఇప్పుడు ఏదైతే మన ప్రకాశం జిల్లా ముద్దుపాడుకు సంబంధించి రామలింగం అంటే టీడీపీ నేత పెట్టినటువంటి కేసు చాలా సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నివాసం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఆంధ్ర సంబంధించిన ముద్దుపాడికి సంబంధించిన పోలీసు బృందాలు అయితే కొంచెం ఈ ఫార్చునర్ కారుల్లో కొంచెం తిరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా గేట్లు బంద్ పెట్టారు. గేట్లు బంద్ పెట్టేసి ఇక్కడ ఎవరైతే నివాసానికి సంబంధించి లోపల ఉన్న సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అయితే ఒక 5 నిమిషాలకు ఒకసారి బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి మొత్తం కూడా అబ్జర్వేషన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఫోన్ కాల్స్ మాట్లాడడం కానీ ఇట్లయితే జరుగుతూ ఉంది అన్న ఇక్కడ. ఓకే, అక్కడ ఎవరన్నా ఏమైనా చెప్తా ఉన్నారా? ఆర్జీవి సంబంధించి సమాచారము ఏమైనా తెలుస్తా ఉందా? ఇప్పుడు ఆర్జీవి సంబంధించిన సమాచారం విషయానికి వస్తే ఇప్పుడు కోయంబత్తూర్ అని చెప్పడం జరిగింది, ఫంక్షన్ అని చెప్పడం జరిగింది, ఎక్కడ లేరు. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి ఇక్కడ మన షాద్నగర్లో ఉన్నారని చెప్పింది, తర్వాత శంషాబాద్లో ఉన్నారని చెప్పి తెలిసింది. అయితే ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఒక ప్రముఖ నటుడు నివాసంలో ఆయన తలదాచుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అలా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ముద్దునూరు పోలీసులు అయితే 2 బృందాలుగా ఏందంటే వేటాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరారీలో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా అయితే పోలీసుల చేతికైతే చిక్కే అవకాశం ఉంది అన్నట్లు కూడా ఇక్కడ కొంతమంది అయితే మాట్లాడటం అయితే జరుగుతూ ఉందన్న. అక్కడ లాయర్లు ఎటువంటి ఆర్జీవి సంబంధించిన లాయర్లు ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ ఆర్జీవి సంబంధించిన లాయర్లు అయితే ఇప్పుడు ఆర్జీవికి షూటింగ్లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, షూటింగ్ విషయంలో చాలా బిజీగా ఉన్నారు, మాకు ఒక 2 వారాల టైం ఇస్తే మేము మీకు సహకరిస్తాము అన్నట్లు చెప్పడం అయితే జరుగుతుంది ఆయన లాయరు బాలస్వామి అయితే. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో కూడా 2 సార్లు కూడా కోర్టు అవకాశం నోటీసులు ఇచ్చినా కానీ హాజరు కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూడా అదే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానివల్ల మన ప్రకాశం జిల్లా ముద్దుపాడికి సంబంధించిన పోలీసులు అయితే రంగంలోకి దిగి ఖచ్చితంగా దొరికితే అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు లాయర్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్గా నాకు లైవ్ కాల్లో రండి, లైవ్ కాల్లో మీకు సహకరిస్తా అన్నట్టు చెప్పడం అయితే మా లాయర్ చెప్పడం అయితే మన రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన లాయర్ చెప్పడం అయితే జరుగుతూ ఉందన్న. ఇప్పుడు ఆర్జీవి ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? ఆర్జీవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అది మనం తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ మొత్తం కూడా పెద్ద గోడ ఇది గేట్ వేసి లోపలైతే ఉన్నారన్న. అక్కడ అంటే 2-3 సెక్యూరిటీ గార్డులు అయితే 5 నిమిషాలకు ఒకసారి బయటికి రావడం, లోపలికి వెళ్తాం, ఇక్కడ ఎవరున్నారు ఏందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇట్లా సేమ్ ఎట్లా అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తెలుసలేదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ మనం అనుకున్నట్లుగానే ఏపీకి సంబంధించిన మీకు ఆ విజువల్ కూడా నేను పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏపీ సంబంధించినటువంటి ఒక వైట్ కలర్ ఫార్చునర్ కార్ అయితే దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఇట్లా సఫారీ డ్రెస్సుల్లో అయితే మాత్రం ఒక 10 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా ఈ నివాసం చుట్టూ అబ్జర్వేషన్ చేయడం అయితే జరుగుతుంది. నేనే 5 సార్లు 6 సార్లు వరకు నేను అదే కార్ని, అదే నెంబర్ ఉన్నటువంటి కార్ని నేను పరిశీలించడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మరియు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మరి తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ పైన అయితే ఇంకా పర్సనల్గా అటాక్ చేయడం అయితే జరిగింది. దీనిపైన పోలీసు కేసు అయితే 4 స్టేషన్లో 4 పరిధిలో అయితే మరి పోలీస్ కేసు అయితే మరి పెట్టడం అయితే జరిగింది. దానికి మరి మద్దిపాడు సంబంధించిన పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు గాను తను విచారణకు హాజరు కావాలంటూ కూడా తనకి 2 సార్లు నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ సారి నోటీస్ ఇచ్చినప్పుడు కనీసం రిప్లై కూడా ఇవ్వని ఆర్జీబీ సెకండ్ సారి వాళ్ళ యొక్క లాయర్తోనైతే మరి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. మరి సెకండ్ సారి లాయర్ వాళ్ళ ఏం చెప్తా ఉన్నాడు, అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే
తను భౌతికంగా రాకపోయినా పర్లేదు కానీ తను వర్చువల్గా అంటే మీరు జూమ్ కాల్నో కానీ లేకుంటే మీకు ఏం కావాలి, మీకు అతను సమాధానం కావాలి కదా, ఆ సమాధానం ఏదో జూమ్ కాల్లో వర్చువల్గా వస్తారు అని అయితే తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నారు, పని ఉంది అతనికి, తను చాలా కమిట్మెంట్ ఉన్నాయి కాబట్టి తను ఆ పనిలో ఉన్నారు, ఇప్పుడు రాలేరు, మీరు ఖచ్చితంగా తనకి 2 వారాలు టైం ఇవ్వాలి అన్నట్టు కూడా వాళ్ళ లాయర్ చెప్తున్న కార్యక్రమం అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆర్జీవి మరి తను పరాల్లో ఉన్నారా లేకుంటే ఎక్కడైనా తలదాచుకున్నారా అనే విషయాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఒక ప్రముఖ హీరోకి సంబంధించిన వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నారని కొత్త వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించిన చెన్నైకి కూడా వెళ్ళారన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 3 దిశలు అయితే అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఆంధ్రాకి సంబంధించిన పోలీస్ వాళ్ళు అయితే మరి 3 బృందాలుగా అయితే తిరుగుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా ఆర్జీవి గారు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి.